శాంక్షన్ అయినాయి. నేను పెట్టిన ప్రపోజల్ ఆల్రెడీ శాంక్షన్ 8 కోట్లు. ఎక్కడ నుంచి హనుమాన్ R&B రోడ్, ఇక్కడ నుంచి డైరెక్ట్ చింతగూడ వరకు JITCR. దీంట్లో ఏం చేస్తానంటే ఈ చెరువుని చూడు, మొత్తం దీన్ని మొత్తం క్లీనప్ చేసుకొని పైన మొత్తం డ్రిల్స్ కావచ్చు, ఒక ఏంటిది మినీ ట్యాంక్ బండ్ లాగా, అంటే మినీ ట్యాంక్ బండ్ అని రాయకు, మళ్ళీ వేరే రకంగా అర్థమవుతుంది. బట్ ఆ టైప్లో ఇచ్చేస్తాను ఇక్కడ నుంచి అక్కడ వరకు. వర్షాలు బంద్ అయిన వెంటనే ఇది స్టార్ట్ చేసేస్తాం. గ్రామ పంచాయతీ ఇక్కడ నుంచి నెక్స్ట్ మన ఆ చెరువు ఉంది చూడు, మాది చింతగూడ చెరువు, దానికి కూడా బ్రిడ్జ్ కట్టేస్తాం. అలుగుందా, అల్కాడ బ్రిడ్జ్, దానిపైన కూడా CCR లేకపోతే BT, ఇక్కడ CC లేకపోతే BT, అంటే ఏది మనకు అంటే ఇక్కడ ఏమో మొత్తం డబుల్ లైన్ ఇది IDA ద్వారా శాంక్షన్ అయింది. అవి సరిపోతలేదు, నేను ఏం చేసినా రీశాంక్షన్ చేసుకోండి. 8 కోట్లు మొత్తం ఇక్కడ నుంచి డబుల్ రోడ్ అక్కడ వరకు, చింతగూడ వరకు డబుల్ రోడ్. లైటింగ్స్ మనం రోడ్లు వేయం, లైటింగ్స్ ఇక్కడ ఇవన్నీ చేస్తాం. అదే అంటే ఇది స్టార్ట్ చేస్తాను, టెంకాయ కొట్టి స్టార్ట్ చేస్తాను. ఏ రోజు ఇప్పుడు ఆల్రెడీ బస్సు బంద్ అవుతాయి, ఇప్పుడు బంద్ అయిన వెంటనే స్టార్ట్ చేస్తాను. అంటే టెండర్ కూడా ఓపెన్ అవుతుంది నాకు తెలిసి, నిన్న కదా మొన్న ఓపెన్ చేసారు నాకు ఆల్రెడీ. అది లేదు కదా, నేను మొన్న పోయి దానికంటే ముందు ఆల్రెడీ షిఫ్ట్ చేయించిన, వేస్తే కూడా ఏమైతుంది నాలుగు తీసినాం పడే. అంటే మామూలుగా వర్షం వచ్చిన కావాల్సిందే, తప్పదు. నేను చెప్పిన మనలో కూడా కొంత ఇబ్బంది అవుతుంది, కానీ మనం అంటే వాస్తవానికి ఫుల్ డబుల్ షేప్లో డబుల్ రోడ్ వస్తలేదు, బట్ శాంక్షన్ డబుల్ రోడ్డు. దానికి ఏం చేస్తామంటే కొద్దిగా తగ్గించుకొని 5.5 మీటర్లు పెట్టేసి, అంటే 2 బండ్లు పాస్ అవుతాయి. ఇప్పుడు మనకి ఎటు ఉంది చూడు, 5 డేస్ దాటినాక రోడ్ డబల్ ఆ లెవెల్లో ఉంటుంది. ఇంకా ఫుల్ షేప్ అంటే ఇంకెక్కువ రావాలి, కానీ మనకు అడ్జస్ట్మెంట్ అయితే దాంతో 2 బండ్లు అయితే 100% అవుతాయి. డబుల్ రోడ్ శాంక్షన్ JITCR. అదే మిగతా ఇప్పుడు నేను విజిట్ చేసిన ఏంటిదంటే, నెక్స్ట్ వచ్చే ఫండ్ ఉంటుందో దాంట్లో ఏదైతే ఇంపార్టెన్స్ ఉందో వాటిలో CC రోడ్ పెట్టేస్తా. అదేవిధంగా ఇంకా అక్కడ మొత్తం వాటర్ అవుతుంది, అది సర్వేయర్ని పంపించి ఏజ్ న్యాచురల్గా వాటర్ ఎక్కడి నుంచి అయితే వెళ్తుందో అక్కడ అవన్నీ కూడా తీసేసి, న్యాచురల్గా వాటర్ ఇక్కడ నుంచి వెళ్తుండే అవన్నీ కూడా దాని నుంచి వాటర్ వెళ్ళవలసింది. అది ఎవడు చేసినా అది ఫిక్స్ న్యాచురల్గా వాపులుగా వాటర్ వస్తుంది. ఏమైపోయింది అక్కడ వాగడంతో ఒకడు సదాశివ పేరు మొత్తం చేయగలం, అది మొత్తం ఇక్కడ కూడా కట్టేది. ఇంకొకటి అక్కడ ఏమవుతుంది, బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్కి ఆపోజిట్లో మొత్తం సంచి వాళ్ళు అడుగుతూ ఏమంటారంటే ప్లాట్ అని చెప్పి నాకు తెలుసు. ప్లాట్ దాని బ్రిడ్జ్ ఆపోజిట్ ప్లాట్ కాబట్టి అవన్నీ వాటన్నిటి కూడా కంపల్సరీ ఇమీడియట్లీ ఏదైతే ప్రాబ్లం ఉందో అది కూడా వెకెంట్ చేయిస్తాం. అంటే నాలి తీయాలి మినిమం, ఏదైతే ఎక్కడక్కడ నాలుగు ఫస్ట్ అయితే వాటర్ పోవాలి. ఈ వర్షాలు బంద్ అయిన తర్వాత ఎక్కడైతే బాగా అవసరం ఉందో అన్నీ ఒకేసారి కాకుండా దశల వారీగా అని పెట్టాలి. దశల వారీగా అవన్నీ కూడా క్లియర్ చేస్తాం. ఇది JITCR ఏమో ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ ఉంది, టెండర్ ఓపెన్ అయిపోయింది. నేను కాదు మొన్న ఓపెన్ అయింది, అది కూడా టెండర్ ప్రాసెస్ ఉంది. టెండర్ వస్తే ఇమీడియట్లీ వర్క్ స్టార్ట్ చేస్తాం.